హలో ఫ్రెండ్స్, నా పేరు విష్ణు. ఎప్పటినుంచో బ్యాంకాక్కి ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా కుదరలేదు. 2 ఇయర్స్ తర్వాత ఫైనల్లీ ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. నా ఫ్లైట్ 11:35 నైట్ అనమాట. అండ్ ఎయిర్ ఏషియాలో బుక్ చేసుకున్నాను. దిస్ ఈజ్ ద హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాబీ. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి రీచ్ అయిపోయాను. ఆల్మోస్ట్ 1 అవర్ దాకా ఇమిగ్రేషన్కి టైం పట్టింది. ఫైనల్గా ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఎంటర్ అయిపోయాను. ఇది ఎంటర్ అవగానే ఇలా ఉంటుంది అనమాట. షాపింగ్కి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డ్యూటీ ఫ్రీ షాప్స్ ఉంటాయి. ఇక్కడ తక్కువకి దొరుకుతాయని అందరూ అనుకుంటారు. చాలా వరకు ఎయిర్పోర్ట్లో షాపింగ్ కాబట్టి కాస్ట్లీగానే ఉంటుంది. కొంచెం డ్యూటీ ఫ్రీ అని కొంచెం ట్యాక్స్ కొంచెం తగ్గించడం వల్ల ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనమాట. బయటకు దొరికే ప్రైజెస్కే ఇక్కడ దొరుకుతాయి. బాగా తగ్గేది ఏమి ఉండదు. అండ్ ఫైనల్గా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఎయిర్ ఏషియాలో బుక్ చేసుకున్నాను. నాకు విండో పక్కన సీట్ వచ్చింది. అండ్ ఎగ్జిట్ దగ్గర వచ్చిందనమాట. ఎగ్జిట్ దగ్గర రావడం వల్ల కొంచెం లెగ్ స్పేస్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ నా ఎయిర్ ఏషియా ఫ్లైట్లో చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. సీట్స్ అన్నీ ఇరుగ్గానే ఉంటుంది. కొంచెం నిద్రపోవడానికి అంత కంఫర్ట్గా ఉండదు అనమాట. నాది 11:35 ఫ్లైట్. 3 అవర్స్ దాకా జర్నీ ఉంది. రీచ్ అవ్వడానికి 4:30 అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 5 అవర్స్ జర్నీ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి థాయిలాండ్ 1.5 అవర్ ముందలు ఉంటుంది అనమాట. ఇక్కడ 11:30 అయితే అక్కడ ఆల్మోస్ట్ 1 అయినట్టు అనమాట. అందుకనే మనకి ఎక్కువ టైం పట్టినట్టు అనిపిస్తుంది. 4:30కి మనం అక్కడ రీచ్ అయిపోతాం. టోటల్ 5 అవర్స్ జర్నీ లాగా పోర్ట్రే అవుతుంది అనమాట. టైం డిఫరెన్స్ వల్ల మనకి ఎక్కువ ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. నిద్ర అయితే అస్సలు లేదనమాట నాకు. 11:30 వరకు ఇప్పుడు వరకు అయితే పడుకున్నదే లేదు. అండ్ ఫ్లైట్లో కూడా నిద్రపోవడానికి అంత కంఫర్ట్గా లేదు. కంప్లీట్గా నిద్ర అయితే ఈ నైట్ లేనట్టే అనమాట. 5కి ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. మనం డాన్మియాంగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాం. డాన్మియాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావడానికి 5:30 అయితే అవుతుంది అనమాట. నేను సిమ్ బుక్ చేసేసుకున్నాను. ఇండియా నుంచే 615 రూపీస్ పడింది. 50 GB వస్తుంది అనమాట. 10 days వ్యాలిడిటీతో అయితే వస్తుంది. 10 daysకి 50 GB అంటే డైలీ 5 GB దాకా మనకి యూజ్ చేసుకోవచ్చు. బాగా సఫిషియెంట్గా నెట్ సరిపోతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మనం రీచ్ అవ్వగానే డాన్మియాంగ్ రీచ్ అవ్వగానే సిమ్ కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకొని మనం యాక్టివేట్ చేసేసి ఎమ్మటే ఇస్తారనమాట. ఎమ్మటే నెట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం డాన్మియాంగ్ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వగానే మోచిట్కి బస్ తీసుకొని మోచిట్ బస్ స్టేషన్ అయితే రీచ్ అవ్వాలి. అక్కడి నుంచి మనం పటాయా అయితే వెళ్ళిపోవాలి. నా ప్లాన్ వచ్చేసరికి 2 days పటాయాలో అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు బ్యాంకాక్ చూసుకోవాలనేదే ప్లాన్ అనమాట. అండ్ మనం అందుకని చెప్పి మార్నింగే బస్ స్టాండ్ రీచ్ అవ్వగానే పటాయాకైతే బస్ టికెట్ తీసేసుకున్నాను. అండ్ బస్ టికెట్ తీసుకొని మనం ప్లాట్ఫామ్ వైపు వెళ్ళాలన్నమాట. ఆ ఎంట్రన్స్ నుంచి ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళానమాట. ప్లాట్ఫామ్ వచ్చి ఇలా ఉంది. బస్సెస్ అన్నీ ఇక్కడే అవుతాయి. ఆల్మోస్ట్ ఇండియన్ స్టైల్లోనే ఉన్నాయి ప్లాట్ఫామ్స్ అయితే. కొత్తగా అయితే ఏం లేవు. అండ్ షాప్స్ అవి ఇచ్చారు. ఇక్కడ బస్సెస్ అవి ఆగే ప్లేస్ ఇలా ఉందన్నమాట. కాకపోతే వచ్చే బస్సెస్ అన్నీ ఏసీ బస్సెస్ ఉన్నాయన్నమాట. నార్మల్ బస్సెస్, ఏసీ లేని బస్సెస్ అయితే ఈ ఏరియాలో అయితే నాకు కనపడలేదు. ఫైనల్గా మనం పటాయాకి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ హైవేస్ ఇలా ఉన్నాయన్నమాట. ట్రాఫిక్ అయితే చాలా కంట్రోల్డ్గా ఉంది. ట్రాఫిక్ రూల్స్ అందరూ బాగా పాటిస్తున్నారు. అండ్ రెగ్యులర్గా వెళ్తున్నారనమాట. ఓవర్టేకింగ్ అవన్నీ ఎక్కువ లేవన్నమాట. అండ్ లీనియర్ లైన్స్ని పాటిస్తూ ఉన్నారు. అండ్ ఫైనల్గా పటాయా అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి నా హోటల్కి అయితే గ్రాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. ఇక్కడ గ్రాబ్ అని బోల్ట్ అని 2 యాప్స్ ఎక్కువగా వాడతారు. అండ్ ఫైనల్గా హోటల్లో చెక్ ఇన్ అయిపోగానే వెంబటే బిగ్ బుద్ధా స్టాట్యూ దగ్గరకు వచ్చాను. చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం అనమాట. ఈ లొకేషన్ సాహో మూవీ అట్లా సాంగ్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఫైనల్గా ఆ లొకేషన్ రియల్గా చూడటానికి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడికి రాగానే
చాలామంది ఫారినర్స్ అయితే ఎక్కువ కనపడ్డారు, మన తెలుగు వాళ్ళు తక్కువగా ఉన్నారు. అండ్ ఇక్కడ మనీతో ప్లాంట్స్ని డెకరేట్ చేశారనమాట. అండ్ బిగ్ బుద్ధ స్టాచ్యూ అయితే చూశారు. అండ్ చాలా స్టాచ్యూస్ అయితే ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. వాటన్నిటికీ మీనింగ్ అయితే నాకు తెలియదు, తెలుసుకోవడానికి కూడా అంత చెప్పేవాళ్ళు ఎవరు లేరనమాట అక్కడ. అండ్ సమ్ ఫారినర్స్ అయితే టూరిస్ట్ గైడ్స్ని ఎక్వైర్ చేసుకున్నారు, వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి. చాలా కాస్ట్లీ అనమాట. ఈ ఫారినర్సే నాకు అక్కడక్కడ మళ్ళీ రిపీటెడ్గా కనపడ్డారు పటాయాలో. రష్యన్స్, యూరోపియన్స్, టోక్యో నుంచి జపాన్ వాళ్ళు అండ్ చైనా వాళ్ళు ఎక్కువగా ఫారినర్స్ ఉన్నారు ఈ ప్లేసెస్లో. సమ్ మాల్స్లో కానీ వాటిలో కానీ ఇండియన్స్ చాలా తక్కువ ఉన్నారు. అండ్ సమ్ పటాయాలో సీ యాక్టివిటీస్, కోరల్ ఐలాండ్ వైపు ఇండియన్స్ ఎక్కువగా కనపడ్డారనమాట నాకు. అండ్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, కొండపైన నుంచి చూస్తే సిటీ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఆల్ మాంగ్స్ని ప్రజెంట్ చేశారనమాట. మన ఇండియన్ స్టైల్ అండ్ ట్రెడిషన్స్లోనే అగరబత్తీలు, హుండీలు అవన్నీ రెగ్యులర్గా చూసాను అనమాట. చాలా వరకు ఇండియన్ స్టైల్ కొంచెం మ్యాచ్ అవుతూ ఉందన్నమాట. మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టుకుంటూ ఉన్నారు, ఇండియన్ స్టైల్లోనే అనిపిస్తుంది నాకు చాలా వరకు. అండ్ ట్రెడిషన్ పూజ చేసే విధానం, అగరబత్తీలు వెలిగించడం, పూలు వాడటం, ఇదంతా రెగ్యులర్గా ఇండియన్ స్టైల్లోనే అనిపిస్తుంది. పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం అనిపించలేదు ట్రెడిషన్ వైజ్గా. అండ్ ప్లేసెస్ అయితే చాలా నీట్గా అనిపించినాయి నాకు చూసినంత వరకు. కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది. ఇది కొండ దిగిన తర్వాత పార్క్ అనమాట. పార్క్ లాగా డెవలప్ చేశారు, నీట్గా, చాలా నీట్గా డెవలప్ చేశారు. అండ్ చూడటానికి కూడా చాలా అందంగా ఉందన్నమాట. ఈ పార్క్ చుట్టూరు ఎప్పుడూ కట్ చేస్తూ ఉన్నారనమాట ఈ ప్లాంట్స్ని, వాటిని. అండ్ స్వీప్ చేయటం అది రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. అందుకే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ప్లేసెస్ ఎక్కడ చూసినా కానీ నీట్గా ఉన్నాయి. ట్రాష్ అనేది ఎక్కడ పడితే అక్కడ పడేయటానికి ఉండదన్నమాట. మన ఇండియన్స్ అప్పుడప్పుడు కొంచెం పక్కన పడేయటం చూసాం, కానీ అక్కడ వాళ్ళు అయితే ట్రాష్ బిన్స్లోనే పడేస్తున్నారు అనమాట. రోడ్స్ మీద అట్లాగా పడేయటానికి లేదు. అండ్ ఫైనల్గా నెక్స్ట్ టెర్మినల్ మాల్కి వచ్చాను. చాలా పెద్దగా ఉంది ఈ మాల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు రెగ్యులర్గా ఇండియన్ మాల్స్ లాగే అనిపించింది. బట్ ఫైనల్గా చూసినప్పుడు అయితే ఇక్కడ వాళ్ళు కేటగిరైజ్ చేశారనమాట. ఒక్కొక్క ఫ్లోర్ని ఒక్కొక్క నేమ్ పెట్టారు. కింద ఫ్లోర్ ప్యారిస్ అని చెప్పి, పైన ఫస్ట్ ఫ్లోర్ లండన్, టోక్యో, యుఎస్, న్యూయార్క్ అలాగే పేర్లు పెట్టారనమాట. ఏ ఫ్లోర్ నేమ్ ఉందో ఆ ఫ్లోర్ ప్రకారం ఫుడ్స్ కానీ అండ్ షాపింగ్ కానీ అండ్ ఆ కంట్రీ రిలేటెడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి అన్నమాట. ఆ ట్రెడిషన్లో ఫుడ్స్ కానీ షాపింగ్ కానీ సేమ్ ట్రెడిషన్లో ఉంటున్నాయి అన్నమాట. మ్యాక్సిమం అలాగా అరేంజ్ చేశారనమాట. ఎక్కువ మంది టూరిస్ట్ వస్తూ ఉంటారు కాబట్టి. అదిగాక జపాన్ నుంచి, లండన్ నుంచి ఎక్కువగా టూరిస్ట్ ఉంటారు కాబట్టి కింద ఫ్లోర్స్ అన్నీ లండన్ అండ్ జపాన్ ఫ్లోర్స్ పెట్టారనమాట. అండ్ ఫుడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1000 వెరైటీస్ దాకా దొరుకుతున్నాయి ఇక్కడ ఫుడ్స్. 100+ స్టాల్సే ఉన్నాయి, అరౌండ్ 200 దాకా ఉన్నట్టున్నాయి. ఇక్కడ చూస్తే డక్, పోర్క్ అండ్ సమ్ ఫుడ్ దొరుకుతూ ఉంది ఇక్కడ. అండ్ చాలా వరకు ఇక్కడ మీట్సే ఎక్కువ, నాన్ వెజ్ ఎక్కువ దొరుకుతుంది. రోసిన్ న్యూడిల్స్, తర్వాత సమ్ న్యూడిల్స్ లాగా ఉన్నాయి ఇక్కడ. సీ ఫుడ్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇవి సూషీస్ అనమాట. 10 బాత్ ఒక్కొక్కటి వచ్చి, అండ్ 10 పీసెస్ తీసుకుంటే 11th పీస్ ఫ్రీ అంటున్నారు. అండ్ ఎక్కడ చూసినా అయితే ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే దొరుకుతున్నాయి ఈజీగా. సాసేజెస్, పోర్క్, చికెన్ అండ్ డక్ ఎక్కువగా దొరుకుతున్నాయి ఇక్కడ. ఈ సాసేజెస్, తర్వాత ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్
సమ్ బేకరీస్ కూడా ఉన్నాయి. బేకరీ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ రామెన్ అనమాట. సమ్ కొరియన్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ కొరియన్ ఫుడ్ దొరుకుతుంది. అండ్ ఇక్కడైతే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది ఫుడ్ సెక్షన్లోనే ఎక్కువ మంది ఫారినర్స్ ఎక్కువ మంది కనపడుతున్నారు. అండ్ పైకి వెళ్తే మూవీ థియేటర్స్ ఉన్నాయన్నమాట ఈ మాల్లో. సేమ్ మన ఇండియన్ మాల్స్ లాగే పైన ఫ్లోర్లో మూవీ థియేటర్స్ పెట్టారు ఇక్కడ హాలీవుడ్ అని చెప్పి. అండ్ ఆ థియేటర్స్ ఇక్కడ 7 వండర్స్ రిలేటెడ్ థీమ్లో మనకి 2 వండర్స్ ఆల్రెడీ కవర్ చేశారు. ఆల్మోస్ట్ 7 వండర్స్ ప్రజెంట్ చేసినట్టున్నారు. మనం రీచ్ అయ్యేసరిగా వీడియో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ బిర్యానీ అని కనపడుతుంది మనకి. బిర్యానీస్ ఇండియన్ స్టైల్ ఫుడ్ కూడా చాలా వరకు ఉంది. సబ్వేస్, కేఎఫ్సీస్ కామనే. ఇండియన్స్కి చాలా వరకు అలవాటైన ఫుడ్డే కాబట్టి అక్కడ తినచ్చు, నో ప్రాబ్లం. మిగతా ఫుడ్స్ అయితే మాత్రం కొంచెం కొత్తగానే అనిపిస్తాయి. పిజ్జాస్ అండ్ బేకరీ ఐటమ్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి చాలా వరకు 7-Eleven స్టోర్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అన్నమాట. ఇండియన్స్ వేరే ఫుడ్ తినడానికి ఇష్టపడకపోతే మనం 7-Elevensలో స్టోర్స్లో రెడీ టు ఈట్ అనే ఫుడ్స్ దొరుకుతూ ఉంటాయి. ఆ ఫుడ్స్ తెచ్చుకొని మనం కవర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫుడ్ కౌంటర్సే అన్నమాట. చాలా వరకు ఫుడ్ కౌంటర్సే ఉన్నాయి ఈ ఏరియాలో. ఆల్మోస్ట్ 200+ స్టాల్స్ వరకు ఉంటాయి, ఫుడ్ స్టాల్స్. అండ్ ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తింటారు. వెజ్ స్టాల్స్ చూసుకుంటే చాలా తక్కువ. వెజ్ స్టాల్స్ అంటే మ్యాక్సిమం ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ ఉంటాయి. ఫ్రెష్ కట్ ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ ఉంటాయి అన్నమాట. వెరైటీ బఫెట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడైతే ప్లాటినం బఫెట్, గోల్డ్, సిల్వర్ అండ్ రెడ్ అని చెప్పి బేస్డ్ అపాన్ వెరైటీస్ చేశారు. వాళ్ళు ప్రైస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఈ మాల్లో ఇండియన్స్ అయితే చాలా తక్కువ మంది కనపడుతున్నారు. ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఓన్లీ ఫారినర్స్ వరకే ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉన్నారనమాట. మన ఇండియన్స్ అందరూ మ్యాక్సిమం అక్కడ వాకింగ్ స్ట్రీట్ దగ్గర కానీ, మళ్ళీ కోరల్ ఐలాండ్ దగ్గర కానీ ఎక్కువ ఇండియన్సే కనపడతారు. ఫారినర్స్ ఆల్మోస్ట్ 20-30% మెంబర్సే ఫారినర్స్ కనపడతారు. అండ్ మాల్స్లో కానీ, మన సమ్ బిగ్ బుద్ధ టెంపుల్స్ కానీ, అండ్ సమ్ టూరిస్ట్ ప్లేసెస్లో ఎక్కువ ఫారినర్సే ఉంటారు ఇండియన్స్ కన్నా. మన ఇండియన్స్ ఎక్కువ అండ్ వాకింగ్ స్ట్రీట్ దగ్గర ఎక్కువ మంది కనపడతారు అనమాట. చాలామంది తెలుగు వాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు. కోరల్ ఐలాండ్ అయితే మొత్తం నాకైతే 20-30% మెంబర్స్ తెలుగు వాళ్ళు కూడా కనపడ్డారు అనమాట. ఎక్కడ చూసినా ఆయన్ని తెలుగు, తమిళ్ వాళ్ళు ఎక్కువగా కనపడ్డారనిపించింది, ఇండియన్స్ కూడా. అండ్ సౌత్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ట్రెడిషనల్ షాపింగ్ అనమాట. షాపింగ్ చూస్తే మాత్రం మన ట్రెడిషన్లో కన్నా వేరే ట్రెడిషన్లో ఎక్కువగా కనపడుతున్నాయి అన్నమాట బట్టలు. మనకి అంత సూట్ అయ్యేలాగా అనిపించలేదు నాకైతే. ఫ్లోర్స్ అయితే చాలా నీట్గా క్లీన్ చేసి ఉన్నదనమాట. ఎక్కడ కొంచెం డస్ట్ కూడా కనపడట్లేదు. అండ్ ఇది నా రూమ్ పక్కనే ఉన్న రన్వే ఫుడ్ స్టాల్స్ అనమాట. ఓన్లీ స్ట్రీట్ ఫుడ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. నేను 2 days ఫుడ్ ఇక్కడే తిన్నాను అనమాట. ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ, కోకోనట్స్, మ్యాంగోస్. ఇక్కడ మ్యాంగో స్టిక్కీ రైస్ అనేది ట్రై చేశాను నేను. అండ్ జ్యూసెస్, ఫ్రెష్ జ్యూసెస్ ఉన్నాయి. కాస్ట్లీగానే ఉన్నాయి, బాత్స్లోనే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ డక్ మీట్ అనమాట. డక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు చికెన్ కన్నా. మన ఇండియన్స్ కోసమే చికెన్ అనమాట. ఇక్కడ సీ ఫుడ్స్, బీబీక్యూ ఉందన్నమాట. ఏదైనా కానీ మనకి బీబీక్యూ చేసిస్తారు. అన్ని ఫుడ్స్ ఉన్నాయి. ఎక్కువ పోర్క్, డక్ ఎక్కువ తింటున్నారు అక్కడ. అండ్ మిగతావన్నీ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి.
ఇవి సీ ఫుడ్స్ అనమాట. సీ ఫుడ్స్ ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి, ఏది తక్కువ రేట్కి అయితే ఏమీ లేదు. అండ్ చికెన్ ఒకటి కొంచెం తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. చికెన్, డక్, పోర్క్ కొంచెం తక్కువ అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట. ఇక్కడ ఆక్టోబస్ ఇవన్నీ ఫ్రెష్గా మనకి తీసి కట్ చేసి ఇస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఆల్కహాల్ అవే దొరుకుతూ ఉంది. అండ్ ఇక్కడ మాత్రం పోర్క్ అవి ఎక్కువ ఉన్నాయి. పోర్క్, ఇక్కడ డక్ అవి ఉన్నాయి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, చికెన్ మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అక్కడ చికెన్ బాగానే దొరుకుతుంది. ఇక్కడ సీ ఫుడ్స్ పెద్ద పెద్ద రొయ్యలు, ఆక్టోపస్, స్క్విడ్స్, ఫిషెస్, నత్తలు, లాబ్స్టర్ ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి. అండ్ అక్కడ చూస్తే ముసల్ని ఫ్రై చేస్తూ ఉన్నారు, ముసల్ని బార్బిక్యూ చేస్తున్నారు, క్రొకోడైల్ని. అండ్ క్రొకోడైల్ వచ్చేసరికి ఎక్స్పెన్సివ్గానే ఉంది. 200 బాత్ నుంచి స్టార్ట్ అవి 400 బాత్స్ వరకు ఉంది. చిన్న బీబిక్యూ స్క్వీజ్ అయితే మాత్రం మనకి ఆల్మోస్ట్ 100 బాత్ దాకా పడుతుంది. లోబ్స్టర్ వచ్చేసరికి 1000 బాత్స్ దాకా అడుగుతున్నారు. లోబ్స్టర్ కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంది. మిగతావన్నీ 100 బాత్స్, 200 బాత్స్ అలాగా దొరుకుతున్నాయి అన్నమాట. మనకి స్క్విడ్స్ కానీ, ఆక్టోపస్ కానీ, ప్రాన్స్ కానీ కొంచెం ప్రైస్ 200 బాత్స్, 100 బాత్స్ అయితే దొరుకుతాయి. మరి క్వాంటిటీ కూడా ఎక్కువగా ఏమి ఇవ్వరు అనమాట. ఇక్కడ రైస్ క్వాంటిటీ చాలా తక్కువ ఇస్తారు ఎక్కడైనా కానీ, అది చూసుకోవాలి. మీట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. ఇక్కడైతే క్రొకోడైల్ని బార్బిక్యూ చేస్తున్నారు, ఇంకో స్టాల్ క్రొకోడైల్ది. అండ్ దీంతో అయిపోతుంది రన్వే మొత్తము. పోర్క్ రిబ్స్ అవి పోర్క్ దొరుకుతుంది ఎక్కువగా. అండ్ సమ్ కోకోనట్ వాటర్ ఎక్కువ దొరుకుతుంది, కోకోనట్ ఐస్ క్రీమ్ అని చెప్పి కోకోనట్ ఎక్కువ చూస్తాం. అండ్ సమ్ వెజిటేబుల్స్ కానీ అవి తక్కువగానే కనపడతాయి మనకి ఇక్కడ. ఫ్రూట్స్తో మిక్స్ చేసి ఫుడ్ తింటూ ఉన్నారు. ఫ్రూట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు చాలా వరకు. ఇది నా హోటల్ అనమాట. హోటల్ రూమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. నాది 508 నెంబర్ ఇచ్చారన్నమాట, రూమ్ నెంబర్. అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ నేను కూర్చొని కాసేపు పైకి అయితే వెళ్ళిపోయాను. అండ్ ఇది నా వ్యూ అనమాట, హోటల్ రూమ్ వ్యూ బయటికి. అండ్ నా హోటల్ రూమ్ ఇది 508. ఇది వెళ్తే ఫ్రిడ్జ్ ఇచ్చారు పెద్దది. నాకు వచ్చి ఇది 2500 పర్ డే పడింది. ఫ్రిడ్జ్, ఓవెన్ కామన్గా ఇచ్చారనమాట. అండ్ చిమ్నీ, ఎందుకంటే ఓవెన్లో మనకి రెడీ టు ఈట్ ఫుడ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. 7-Elevenలో దొరుకుతాయి అనమాట. నేనైతే ప్రిఫర్ చేయలేదు ఓవెన్లో పెట్టుకుని తినాలని. అక్కడ లోకల్ ఫుడ్డే ట్రై చేశాను నేను మ్యాక్సిమం. ఇది రూమ్ చాలా స్పేషియస్గానే ఉంది, నీట్గా కూడా ఉంది. 2500 కంటే చాలా వర్తి అనే చెప్పాలి. ఇది వ్యూ అనమాట. కిందకి స్విమ్మింగ్ పూల్ అది కనపడుతూ ఉంది. అండ్ ఫైనల్గా బీచ్కి అయితే వచ్చాను. బీచ్లో ఏదో మూవీ అయితే షూట్ చేస్తున్నారు, షార్ట్ ఫిల్మ్ అనుకుంటా. షార్ట్ ఫిల్మ్ని షూట్ చేస్తున్నారు. మధ్యలో పోలీస్ వచ్చి క్వశ్చన్ చేయడానికి వచ్చాడనమాట. వెనక నుంచి పోలీస్ వస్తున్నారు చూడండి. అక్కడ షూట్ చేయడానికి పర్మిషన్ ఉందా లేదా అని చెప్పి. అండ్ ఇది బీచ్ ఎదురు అనమాట. మ్యాక్సిమం ఇక్కడ ఫోర్డ్ కార్స్ ఎక్కువ కనబడుతున్నాయి, ఫోర్డ్, టయోటా. అండ్ మన సుజుకి కార్స్ అవి అయితే మ్యాక్సిమం లేవనే చెప్పాలి. లగ్జరీ కార్స్ కూడా బాగానే కనపడుతున్నాయి. అండ్ ఫోర్డ్, టయోటా, హోండా అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఇది సముద్రం దగ్గర ఎక్కువ బోటింగ్ అనమాట. చాలా స్పీడ్ బోట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. స్పీడ్ బోట్స్, తర్వాత జెట్ స్కైలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ స్పీడ్ బోట్లో కోరల్ ఐలాండ్కి తీసుకెళ్తారన్నమాట. 150 బాత్ పర్ హెడ్ తీసుకుంటారు. మనం ఏంటంటే నార్మల్ బోట్లో వెళ్తే 30 బాత్స్లో అయిపోయింది. ఇది నార్మల్ బోట్ అనమాట. నార్మల్ బోట్ తీసుకున్నాను నేను, 30 బాత్స్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది ½ an hour దాకా పట్టింది. స్పీడ్ బోట్స్ అయితే 10 minutes అలాగే రీచ్ అయిపోతున్నాయి. మనం తొందరగా వెళ్ళి చేసేది ఏం లేదు కాబట్టి నార్మల్ బోట్ ఎక్కామన్నమాట. చాలా డిఫరెన్స్ ఉంది ప్రైస్. అండ్ ఆల్మోస్ట్ కోరల్ ఐలాండ్ అయితే రీచ్ అయిపోతున్నాం. కోరల్ ఐలాండ్ అయితే ఇలా ఉంది. ఫుల్ వర్షం పడుతుంది అనమాట. చాలామంది తిరిగి వెళ్ళిపోతున్నారు వర్షం పడలా.
మనం కూడా కోరల్ ఐలాండ్ కొంచెం చూసేసి వెనక్కి వచ్చేసాం. నైట్ ఇలా ఉందన్నమాట. సరిగ్గా వీడియోలో రికార్డ్ అయినట్లేదు. అండ్ నైట్ అంతా చాలా బాగుంది. అండ్ అక్కడ 2 క్రూజులు అయితే పెట్టారు. క్రూజ్ పార్టీస్ అయితే జరుగుతున్నాయి. 2000 బాత్ నుంచి 3000 బాత్ వరకు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అన్నమాట. విత్ బఫెట్ అండ్ డ్యాన్సింగ్ షోస్ ఉన్నాయన్నమాట, బాలీవుడ్ డ్యాన్సింగ్ షోస్. చివరికి బ్యాంకాక్ వచ్చేసామండి. బ్యాంకాక్లో ఇది స్కై వాకింగ్ అని చెప్పి 78 ఫ్లోర్ బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చి టికెట్ అయితే తీసుకున్నాం. 1000 బాట్స్ ఛార్జ్ చేశారు. ఇది లిఫ్ట్ అనమాట, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఫ్లోర్స్. సెకండ్కి ఒక ఫ్లోర్, 1 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ దాటేస్తుంది అనమాట. 74th ఫ్లోర్లో మనల్ని దించేస్తారు ఈ లిఫ్ట్లో. మొత్తం LED స్క్రీన్స్తో డెకరేట్ చేశారు. 74th ఫ్లోర్లో ఇలా ఉందన్నమాట. వ్యూ అయితే 360 డిగ్రీస్ గ్లాసెస్తో ఉందన్నమాట ఈ బిల్డింగ్. 360 డిగ్రీస్ వ్యూ మనం అయితే షూట్ చేయడానికి ట్రై చేద్దాం. మ్యాక్సిమం 100% ఫారినర్స్ ఉన్నారు. ఇక్కడైతే చాలా తక్కువ మంది, 5 to 6% మన ఇండియన్స్ అయితే కనపడ్డారు. చాలా తక్కువ మంది కనపడ్డారు. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం సిటీ చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. అండ్ ఇది మన బిల్డింగ్ అనమాట. ఈ వీడియోలో మన బిల్డింగ్స్ని మళ్ళీ రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఈ ఏరియా అంతా చాలా బాగా అనిపిస్తుంది. రియల్గా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఈ ఏరియా. అండ్ మనం అక్కడి నుంచి బైనాక్యులర్స్ నుంచి సిటీని దగ్గరగా చూడొచ్చు అనమాట. ప్రతి కార్నర్లో బైనాక్యులర్స్ పెట్టారు. అండ్ సిటీని చూడటానికి అది యూజ్ చేస్తారనమాట. అండ్ ప్రతి ఒక్క బిల్డింగ్ హైట్లోనే ఉంది. చాలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. స్కై స్క్రాపర్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి బ్యాంకాక్ సిటీలో. బ్యాంకాక్ సిటీలో మన ఇండియన్స్ టూరిస్ట్స్ ఎక్కువగా లేరు అనమాట. అసలు మెట్రో ట్రైన్ తీసుకొని వచ్చాను. మెట్రో ట్రైన్లో కానీ అక్కడ ఇండియన్ టూరిస్ట్ చాలా తక్కువ ఉన్నారు. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి, కొంచెం కష్టంగా ఉంటుంది ఐడెంటిఫై చేయటం. అండ్ బ్యాంకాక్ మొత్తం కొంచెం ఇండియన్స్ కాన్సన్ట్రేషన్ తక్కువే ఉంటుంది. ఎక్కువ ఫారినర్సే ఉంటారు. కొంచెం మేనేజ్ చేయడం కష్టంగా ఉంటుంది. అండ్ గ్రాబ్ అండ్ బోల్ట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. పటాయాలో లాగా చీప్గా ఉండదు అనమాట. పటాయాకి దీనికి 3 times ఎక్స్ట్రా పడుతుంది బ్యాంకాక్లో ఛార్జెస్. ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. ఏం తీసుకోవాలన్నా కానీ బ్యాంకాక్లో కాస్ట్లీ ఉన్నాయి. అండ్ సిటీ కాబట్టి ఆటోమేటిక్గా ప్రైజెస్ డిఫరెన్స్ ఉన్నాయి. పటాయా అనేది చిన్న ఊరే. ఆల్మోస్ట్ విజయవాడ అంతా కూడా పటాయా ఉండదు. బ్యాంకాక్ అయితే కొంచెం హైదరాబాద్ సిటీ లాగా కొంచెం డెవలప్డ్ అనమాట. అందుకని ప్రైజెస్ కూడా డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. టూరిస్ట్కి రూమ్స్ కానీ అవి కానీ కాస్ట్లీ ఉంటాయి. అందుకని మనం పటాయా రీచ్ అయిపోతే ఎక్కువ ఇండియన్స్ ఉంటారు. మనకి ఈజీగా టూరిజంకి ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేసుకోవడానికి. అక్కడ జనాలకు కూడా ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి మనం ఈజీగా మేనేజబుల్ అనమాట పటాయాలో. అండ్ బ్యాంకాక్ వస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని ఏరియాస్లోనే టూరిజం పర్పస్ ఉంటుంది, మిగతాదంతా రెగ్యులర్ సిటీగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ స్టేర్ కేస్ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి ఈ స్టేర్ కేస్లో నుంచి మనం 74th నుంచి 78th ఫ్లోర్కి వెళ్ళడానికి ఉంటుంది అనమాట. మొత్తం గ్లాసే కవర్ చేసి ఉంది ఈ స్టేర్ కేస్లో కూడా. అండ్ మనం దీంతో స్టేర్ కేస్ అయితే చాలా మంచిగా బిల్డ్ చేశారు. అండ్ 78th ఫ్లోర్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఓపెన్ రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి చాలా హెవీగా ఉంది. ఒక్క కోక్ వచ్చి 160 బాత్ అంటే 500 దాకా పడుతుంది. 450-500 దాకా పడుతుంది అనమాట ఒక్క కోక్కే. అట్లా ఎక్కువ ఛార్జెస్ అయితే ఛార్జ్ చేశారు ఇక్కడ. అండ్ అక్కడ స్కై వాకింగ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. ట్రాన్స్పరెంట్ గ్లాస్ మీద వాక్ చేయొచ్చు. అందరూ అక్కడికి చెప్పులు వేసుకొని వెళ్ళకుండా వాటికి ఒక క్లాత్ అయితే ఇచ్చారనమాట, గ్లాస్కి మార్కలు అవ్వకుండా. అందరు షూస్కి ఆ క్లాత్ వేసుకొని వెళ్ళాలన్నమాట అక్కడికి. ఫొటోస్ కూడా ఆ గ్లాస్ మీద నిలబడి ఫొటోస్ తీసుకోవడానికి లేదు, బయట నుంచే ఫొటోస్ తీసుకోవడానికి ఉంటుంది. ఫొటోస్ అలో చేయలేదు అక్కడ. ఫోన్ తీసుకొని ఫొటోస్ తీసుకోవడానికి అయితే అలో చేయలేదు. బయట ఉన్న వాళ్ళు మాత్రమే ఫొటోస్ తీయాలన్నమాట, లోపల ఉన్న వాళ్ళకి. అండ్
మ్యాక్సిమం అందరూ ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ కూడా. అండ్ పైన కూర్చోడానికి వ్యూ కోసం మెట్ల మీద సీట్స్ అయితే వేసారనమాట. అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది, సిటీని చూడొచ్చు అనమాట. పైకి వెళ్ళి నేను కూడా మీకు వ్యూ చూపిస్తాను. అండ్ పైకి వెళ్తే వ్యూ ఇలా ఉందన్నమాట. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. వ్యూ పైనుంచి వ్యూ తీస్తున్నాను అనమాట. ఇట్లా ఉంది. ఆల్మోస్ట్ ప్రతి బిల్డింగ్ పైన హెలిప్యాడ్స్ కనబడుతున్నాయి అనమాట. హెలిప్యాడ్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, హెలికాప్టర్స్ వచ్చి దిగేలాగా ప్రతి బిల్డింగ్ పైన కూడా కూర్చోడానికి ప్లేస్ ఇచ్చారన్నమాట. కింద ఏమన్నా కొనుక్కొచ్చుకొని ఇక్కడ డ్రింక్ చేయడానికి కానీ ఫుడ్ తీసుకోవడానికి కానీ ఇచ్చారనమాట. బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట చూడటానికి. ప్రతి బిల్డింగ్ పైన హెలిప్యాడ్స్ అయితే ఉన్నాయి.